ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. దీనులను ఆదరించు దేవుడు. అయితే ఈ వాగ్దానం మన పట్ల దేవుడు ఎలా నెరవేరుస్తారు? అయితే దీనులు అంటే ఎవరు? దీనులు అంటే పేదవారు కాదు, దీనులు అంటే ఉన్నవారు కాదు. దీనులు అంటే ఎవరు? ఎవరైతే దేవుని యొక్క స్వారూప్యంలో జీవిస్తున్నారో, ఎవరైతే దేవుని కొరకు ప్రయాసపడుతున్నారో, దేవుని ఉద్దేశాలు కలిగి దేవుని ఆజ్ఞలు కలిగి ఎవరైతే నడుచుకుంటున్నారో వారిని దేవుడు దీనులు అని సంబోధించారు. అంటే ఎట్లాగా చెప్పగలము అంటే ఈ యొక్క వాగ్దానము పౌలు గారు రాస్తున్నారు. ఏమని? కొరింథీ సంఘానికి రాస్తున్నారు. మేము తీతు రాక వలన ఎంతో ఆదరణ పొందాము. మాకు వెలుపట పోరాటాలు ఉన్నాయి, లోపల భయాలు ఉన్నాయి. అయినా కూడా మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఎందుకు అంటే తీతు రాక వలన. తీతు ఏమని చెప్పాడు? కొరింథీ సంఘం వారు పశ్చాత్తాపడి ప్రార్థన పూర్వకంగా ఉన్నారు అని ఆయన్ని ఎంతగా మీరు ఆదరించారో ఆ విషయంలో కూడా మేము ఆనందిస్తున్నాము. కాబట్టి దీనులను దేవుడు ఆదరించువాడు. మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో అన్నా ఉండవచ్చు, అయినను దేవుడు దీనులను ఆదరించు దేవుడు. ఉదాహరణగా మనం చూస్తే ఏలియా గారు దేవునికి ఇష్టుడైన వ్యక్తి, అయినా కూడా ఆయన్ను ఆదరించిన దేవుడు. మరి దేవుని పక్షాన నిలబడిన వారికి ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో పోరాటాలు వస్తాయి. మరి దేవుని పక్షాన పనిచేస్తున్నాం కదా, దేవుడు ఆదరిస్తాడు కదా. ఈ కష్టాలు, ఈ యొక్క శ్రమలు ఇవన్నీ దేనికి అంటే దేవుడు తన్ను తాను మహిమపరుచుకోవడానికి, నిన్ను బలమైన సాధనంగా మార్చడానికి, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చడానికి దేవుడు ఒక్కొక్కసారి మన జీవితంలో కొన్ని శ్రమలను, కొన్ని అవమానాలను, కొన్ని కష్టమైన పరిస్థితుల గుండా నడిపిస్తారు. దేవుణ్ణి నమ్ముకుంటే అన్నీ మంచి విషయాలే జరగవు, అన్నీ ఫలాలే రావు, అన్నీ పొగడ్తలే రావు. కానీ అనేకమైన పరిస్థితులు గుండా దేవుడు నేర్పిస్తూ ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఎందుకు అంటే మనము గర్వించకుండా, మనము తప్పిపోకుండా దేవుడు మనకు కొన్ని పాఠాలు కూడా నేర్పించడానికి దేవుడు కొన్ని పరిస్థితులను మన జీవితంలోనికి అనుమతిస్తారు. అలాగే పౌలు గారి జీవితంలో అనుమతించారు, ఏలియా గారి జీవితంలో కూడా అనుమతించారు. ఏలియా గారు కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు విధవరాలతో దేవుడు ఆమె ద్వారా ఏలియా గారిని పోషించాడు. వాళ్ళ దగ్గర ఉన్నది కొద్దిగా పిండే, కొద్దిగా నూనె. అయినా కూడా కరువు సమయంలో, కష్ట సమయంలో దేవుడు ఏలియా గారిని పోషించారు, ఆ విధవరాలని కూడా పోషించారు. కాబట్టి దేవుడు దీనులను ఆదరించు దేవుడు. ఈరోజు మనం దీనులుగా ఉండగలిగితే, దేవుని పైన ఆధారపడగలిగితే, దేవుని స్వరూపంలో నడుచుకోగలిగితే, మనకొచ్చే కష్టాలు, మనకొచ్చే నిందలు, మనకొచ్చే కరువు ఇవన్నీ ఎందుకొరకు అంటే దేవుణ్ణి మహిమపరచడం కొరకు. మనము ప్రతి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడడానికి దేవుడు మనకు నేర్పించేవి. మనకి కలిగినప్పుడు దేవునిలో నుంచి తప్పిపోయే వారిగా ఉంటామా? మనకి లేమి కలిగినప్పుడు దేవునిలో నుంచి తప్పిపోయేవారిగా ఉంటామా? దేవుడు ఒక్కొక్కసారి మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. దేవుడు అనేక సార్లు అనేక విధములుగా మనల్ని పరీక్షిస్తూనే ఉంటారు. ఆ పరీక్షల్లో మనము శోధించబడిన కొలది ఇంకా సువర్ణము అయినట్లుగా మనకు పరీక్షలు కలిగే కొద్ది దేవుని యొద్ద నుంచి అత్యధికమైన బహుమానాలు మనకి వస్తాయి అని గమనించి ఆ పరీక్షలను ఎదుర్కోవడానికి దేవుని శక్తిని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క బలమును కోరుకొని దేవుని మీద ఆధారపడగలిగి, దేవుడు ఇచ్చేదాకా ఓపిక కలిగి మనకున్న పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి దేవుడి మీద ఆధారపడితే ఆ యొక్క పరిస్థితి నుంచి దేవుడు మనల్ని విడుదల దయచేయడానికి దేవుడు మనకి ఆదరణ కలగజేస్తారు. ఆ ఆదరణ కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉంటే దేవుడు తగిన సమయంలో నిన్ను
పోషిస్తాడు, తగిన సమయంలో నిన్ను బలపరుస్తారు, తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తారు, తగిన సమయంలో నిన్ను కాపాడడానికి దేవుడు ముందుకు వస్తారు. కాబట్టి దీనులు ఆదరించు దేవుడు గొప్ప దేవుడు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్న దేవుడు మనల్ని ఆదరించే దేవుడుగా ఉన్నాడు. ఈ ఒక వాగ్దానం మన జీవితంలో, మన కుటుంబంలో ఉన్న వారందరి జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. కృపగల దేవ, దయగల తండ్రి, కనికరం కలిగిన ప్రభువా, మీరిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, మీరు దీనులను ఆదరించే దేవుడు. ప్రతి పరిస్థితుల్లోనైనా మీరు ఆదరించే దేవుడు. పౌలు గారిని నైనా ఆదరించిన దేవుడు, ఏలియా గారిని ఆదరించిన దేవుడు, దీనులైన ఆయన విధవరాల్ని ఆదరించిన దేవుడు. ప్రభువా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మీ ఆదరణ లేనిదే మేము ఏ పాటి వారం తండ్రి, మేము బ్రతకలేం, మేము జీవించలేం. అయ్యా, మీ కొరకు నైనా దీనత్వం కలిగి అయ్యా ప్రతి పరిస్థితుల్లో మీ మీద ఆధారపడే శక్తి సామర్థ్యాలని, సహనాన్ని, ఓర్పుని నాకు మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి విశ్వసించి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.